అంటే వీళ్ళు ఎవరైతే కింద నుంచి ఎదిగారో వాళ్ళందరినీ కొట్టుపారైనాక ఒకటే స్ట్రాటజీ వాడుతున్నారండి. ఇక్కడ మరో దరిద్రం ఏంటంటే ఈ అరాచకంలో జానీ భార్య హస్తం కూడా ఉండడం, పైగా మతం మార్చుకుని జానీని పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించేదని కూడా. అమ్మాయి ఏమి మీర్జాపూర్ మహారాణి కాదు, వందల వేల కోట్ల ఆస్తులేమో అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి జానీ మాస్టర్ ఇచ్చిన జీతం మీద ఆధారపడి బతికే మహిళ. ఒకవేళ నిజంగా భార్య ఆ వేల కోట్ల ఆస్తి దొబ్బేయడానికి వాళ్ళ భర్తతో ఏదో చేయించిందంటానికి ఏం లేదు. అమ్మాయే జానీ మాస్టర్ ఇచ్చే జీతం మీద ఆధారపడతా ఉంటే అలాంటి ఒక వర్కర్ ని తనకి సవితిగా తీసి తెచ్చి పెట్టుకోవడానికి అసలు ఆడపుట్టుకు ఎవరైనా ఆ సాహసం చేస్తారా, ఆ పని చేస్తారా? కానీ టీవీ నేను చెప్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మహిళ ఎవరైతే జానీ మాస్టర్ మహిళ అమ్మాయి మీద దాడి చేసిందట. ఆ దాడి ఎందుకు చేసిందని చెప్తున్నారు తెలుసా టీవీ నైన్ వాళ్ళు? తన భర్తను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు కాబట్టి కుట్టింది అంటున్నారు. అరే అలా జరగదండి. ఎక్కడన్నా ఒక భార్య ఒక మహిళ మీద దాడి చేసిందంటే ఎందుకు చేస్తుంది తెలుసా? నా భర్తతో ఏడు అక్రమ సంబంధం, నా భర్త తిరుగుతుందంటే నా భర్త దొరికాడు నీకు ఇంకెవరు దొరకలేదా అని పడిపోతారు ఆడపిల్లలు. ముస్లిం ఆడపిల్లన్నా అలాగే పడుతుంది, హిందూ ఆడపిల్లన్నా అలాగే పడుతుంది, క్రిస్టియన్ ఆడపిల్లన్నా అలా పడుతుంది తప్ప మా ఆయన్ని ఇష్టపడుతున్నాడట నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నువ్వు ఒప్పుకుంటావు లేదని సాగొడతారు ఆడవాళ్ళు.